జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో యువకుడు ప్రజలకు ఏదో ఒకటి మంచి చేస్తాడని చెప్పి అతి తక్కువ రాష్ట్రాల్లో వచ్చేటువంటి తీర్పు ఆయనకి ఇచ్చారు, 151 సీట్లు. అలాంటి సీట్లు ఇచ్చినప్పుడు ఆయన ఎలాంటి పరిపాలన చేయాలి అంటే మరో 30 సంవత్సరాలు మీ అందరి కృతజ్ఞత తీర్చుకునే విధంగా ప్రతి క్షణం ప్రతి ఒక్కరి మేలు గురించి పోరాడాల్సినటువంటి వ్యక్తి. అయితే ప్రజావేదిక కూల్చడంతో ఆయన పరిపాలన స్టార్ట్ చేశారు. ఎవరైనా బుద్ధి, జ్ఞానం, ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా మన ట్యాక్స్ డబ్బులతో కట్టినటువంటి, మన కష్టాలతోటి, మన చెమటతోటి కట్టినటువంటి ఒక వేదికని కూలుస్తారా అని అడుగుతా ఉన్నా. ఎవరన్నా అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మీరందరూ అర్థం చేసుకోవాలి. కేవలం ఎందుకు చేశారు? ఒక వ్యక్తి మీద కక్ష, ఒక వర్గం మీద కక్ష. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఏం పాపం చేశారు ఈ రాష్ట్రానికి? తెలుగు జాతి కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో గాని, 2 రాష్ట్రాల్లో గాని ఏ వ్యక్తి అయినా తన పూర్తి జీవితాన్ని రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అరే, అలాంటి వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నటువంటి వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కంబైన్డ్ స్టేట్ లో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారిని పిలిచి, మీరు వేస్ట్ మేనేజ్మెంట్ చేయండి, ఫార్మాసిటీ చేసుకోండి, మీలాంటి ఆంటర్ప్రెన్యూర్స్ కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు కావాలని చెప్పి కులమతాలకు అతీతంగా వారికి ఇస్తే వారు విపరీతంగా దాని మీద డబ్బు సంపాదించుకొని ఈ రోజు 2,000 కోట్ల రూపాయలకి పైగా ఆయన ఎదిగారు. అయితే కనీస కృతజ్ఞత లేకుండా వాళ్ళ అబ్బాయి ఇంత కష్టపడి ప్రజల కోసం చేస్తా ఉంటే వారి మీద నీచ రాజకీయాలు చేసేటువంటి కుసంస్కారులు వీళ్ళు అని చెప్తా ఉన్నాను.